నమస్తే, నేను మీ దర్శి. వెల్కమ్ బ్యాక్ టు ధర్ని గుడ్ల ఛానల్ అనమాట. అలా చెప్పకపోతే దర్శి గారు ఫీల్ అయిపోతారు, ఎందుకంటే అతను వీడియోలో ఉన్నారు కాబట్టి. నిన్న ఒక వీడియో అయితే కొద్దిగా సక్సెస్ అయిందని చెప్పేసి ధర్ని నాతో చెప్పింది. బట్ నేను చెప్పిన మాటలు మీలో ఎంతమందికి నచ్చాయో నాకు తెలియదు. బట్ ధర్ని అయితే చాలా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు చెప్పిన మాటలు చాలామందికి నచ్చాయంట. వాళ్ళు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయంట. మరి కాస్త డీటెయిల్డ్గా వీడియో చేయండి అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. నీకు ఏమైనా తెలిస్తే నువ్వేమైనా చెప్పాలనుకుంటే, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే, వాళ్ళని కాస్త ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ చేయాలనుకుంటే మాత్రం చెప్పండి అని చెప్పేసి నాకు రిక్వెస్ట్ చేసింది. దానికోసమని మళ్ళీ ఇప్పుడు నైట్ 11 అవుతుంది కూర్చున్నాం, వీడియో కోసమే స్పెషల్గా కూర్చున్నాం అనమాట. ఈరోజు ఎలా అయినా మీకు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దానివల్ల మీరు సక్సెస్ అవ్వాలన్నదే మా యొక్క ప్రయత్నం అనమాట. నియర్లీ వీడియోకి అయితే 150 కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు వరకు. ఫస్ట్ టైం అనమాట డైలీ వ్లాగ్స్ ఇలాగా రీచ్ రావడం, నెక్స్ట్ వ్యూస్ కూడా రావడం. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ చేయండి అక్క, ప్లీజ్ అక్క, అన్ని చేత చెప్పించు. మ్యూచువల్ ఫండ్స్ ఎలా కడుతున్నారు, సిప్ అంటే ఏమిటి, అందులో అమౌంట్ ఎంత కట్ అవుతుంది, ఎంత కట్టుకోవాలి. మేము కూడా అలానే కొంతమంది అన్నారనమాట, మేము కడుతున్నాం అని అన్నారు. కొంతమంది అయితే మాకు అసలు ఏమీ తెలీదు, నిల్లు నాలెడ్జ్, ప్లీజ్ దయచేసి అన్ని చేత చెప్పించండి అన్నారు. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, దాంట్లో అలానే గోల్డ్ మీరు ఏం కొన్నారు, దాని యొక్క ఇన్సిడెంట్ అక్కడ జరిగింది అన్నారు కదా, ఆ ట్విస్ట్ చెప్పండి అన్నారు. యాక్చువల్లీ ఇవన్నీ కలిపితే ఒక 2 వీడియోలు అయిపోతాయి. సో పార్ట్ 1 కింద పార్ట్ 2 కింద మనం మాట్లాడుతున్నాం. గోల్డ్ అంతా నాకు తెలిసి ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. అది ఒక 5 to 10 minutes అయితే దాని గురించి చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక స్టోరీ అనమాట. లైక్ ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మాకు తెలియదు అని అంటారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు, నేను, ధరణి అందరం ఉన్నాం. లైక్ చాలామంది షేర్ మార్కెట్ అంటే తెలుసు. షేర్ మార్కెట్లో ఒక కంపెనీ తాలూకా షేర్లు అయితే అమ్ముతారు. షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే లాభాలు వస్తాయి, అలాగే నష్టాలు కూడా వస్తాయి అని చెప్పేసి చాలామంది బేసిక్ ఎజంప్షన్. ఇది షేర్ మార్కెట్ అనగానే వచ్చేది. అందులో డబ్బులు వస్తాయరా, అందులో డబ్బులు పోతాయరా, 2 మాటలు అయితే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు కదా. సో షేర్ మార్కెట్ అంటే ఇంకే లేదు. ఒక ఇల్లు ఉందనుకోండి, లేదా ఒక పొలం ఉంది, నాకు మా తాతకి ఒక 100 ఎకరాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటాం కదా, లేదా మా నాన్నకి ఒక 100 ఎకరాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటాం కదా. ఒక్కొక్క ఎకరాన్ని ఒక్కొక్క భాగం అంటాం అనమాట. ఈ 100 ఎకరాలని ఒక 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి. ఈ 10 మంది కొడుకులకి పంచాలి, సమానంగా పంచాలి అంటే ఒక్కొక్క కొడుకుకి 10 ఎకరాలు వస్తుంది. సో ఒక్కొక్క కొడుకు మళ్ళీ ఆ కొడుకుకి ఇంకొక 10 మంది కొడుకులు ఉన్నారు, ఆ మన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా వస్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క ఎకరాని ఒక్కొక్క భాగం కింద లెక్క పెడుతున్నాం. అలాగే ఒక కంపెనీ ఉంది, దాని విలువ 100 రూపాయలు అనుకోండి. అందులో మనం ₹1 పెట్టామనుకోండి, మనకి ఒక భాగం వేస్తారు. ఆ భాగమే షేర్, ఇంకేం లేదు. సింపుల్గా మీకు చెప్పాలనుకోండి, ఒక 100 మంది కలిపి ₹100 పెట్టి ఒక కంపెనీని పెట్టారనుకోండి, స్థాపించారనుకోండి, ఆ 100 మందికి ఆ కంపెనీ మీద హక్కు ఉంటుంది కదా. ఎందుకంటే నేను ₹1 ఇన్వెస్ట్ చేశాను అంటే నాకు అందులో ₹1 వాటా నాకు వస్తుంది. ఆ కంపెనీ ఏదైనా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాంట్లో నుంచి ₹1 వాటా నేను పెట్టాను కాబట్టి రూపాయికి సంబంధించింది ఎంత అయితే ఉందో అంతా నాకు రిటర్న్ అయితే వస్తుంది. అది ఇన్ జనరల్గా డీటెయిల్ అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అనుకుంటే. సో ఇప్పుడు ఆ కంపెనీ బాగా పనిచేస్తుంది అనుకోండి, దానికి లాభాలు వచ్చాయి అనుకోండి, ఈ తాలూకా ఎవరైతే ₹100 పెట్టారో ఈ రూపాయి వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ₹100 కంపెనీ కాస్త ₹150 కంపెనీ అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరి విలువ ఏమవుతుంది, రూపాయి కాస్త ₹1.5 అవుతుంది. సో మీ షేర్ వాల్యూ పెరిగింది కాబట్టి మీరు అమ్మేసుకున్నప్పుడు ₹1 కొన్నారు, ఇప్పుడు ₹1.5 అయింది కాబట్టి అమ్మేస్తున్నారు. ఎవరో కొనుక్కోవాలనుకుంటున్నారు ₹1.5కి, సో వాళ్ళు మీకు ₹1.5 ఇచ్చి కొనుక్కుంటారు. సో అక్కడ మీకు ₹100 లాభం వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా షేర్లు లెక్క కొంటారు అనమాట. ఆ షేరు ₹100 అవ్వచ్చు, ₹1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క షేర్ వాల్యూ ఉంటుంది అన్నమాట. అదంతా పెద్ద క్లాసు, సింపుల్గా మీకు అర్థం అవడానికి ఇది చెప్తాను అంతే. అక్కడతో మనం ఒక కంపెనీలో పెట్టాము, కంపెనీ బాగా పెరిగింది అనుకోండి, షేర్ వాల్యూ పెరుగుతుంది, మనకు డబ్బులు లాభాలు వస్తాయి. ఆ కంపెనీ పడిపోయింది అనుకోండి, షేర్ వాల్యూ తగ్గిపోతుంది, మనకు నష్టాలు వస్తాయి. ఇది ఇన్ జనరల్గా షేర్ మార్కెట్లో మాట్లాడుకునేది. కాకపోతే మనకి అంత నాలెడ్జ్ లేదు షేర్ మార్కెట్లో ఏ కంపెనీలో పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు లాభాలు వస్తాయి, ఇవన్నీ తెలియదు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక సంస్థ అయితే పుట్టుకొచ్చింది. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది అంటే మనందరి దగ్గర డబ్బులు కూడబెట్టి అంటే కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ని ఒక పర్సన్కి ఇచ్చి ఎందులో పెడితే బాగుంటుందో నువ్వే ఇన్వెస్ట్ చేయని చెప్పేసి ఆ పర్సన్కి చెప్తుంది అన్నమాట. ఆ పర్సన్ ఏమో ఆ షేర్ మార్కెట్లో ఉన్న ఒక 100, 200, 300, 500 కంపెనీలన్నీ అనలైజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టడీ చేస్తారంట. వాళ్ళు బాగా ప్రొఫెషనల్ అనమాట, డెసిగ్నేటెడ్. వాళ్ళు ఏ కంపెనీలో పెడితే బాగుంటుందని ఒక 50-40 కంపెనీలో మన డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. అందులో లాభాలు వచ్చేనుకోండి, మనకి ప్రాఫిట్స్ వస్తాయి. అక్కడ ఏమైనా వాల్యూ తగ్గింది అనుకోండి, మనకి తక్కువ వాల్యూ వస్తుంది అనమాట. అంటే షేర్ మార్కెట్లో పడిపోయినంత దీనిగా మార్కెట్ పడిపోతే మనకి ఇక్కడ నష్టం రాదు. బట్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. రిస్క్ బేస్డ్ అనమాట.
కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ, ఒక వస్తువు వాల్యూ ఉందనుకోండి, మన చిన్నప్పుడు ఎంతైతే ఉందో అదే వాల్యూ ఇప్పుడు ఉందా? అప్పుడు ఎప్పుడు భూమి రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు అవే రేట్లు ఉన్నాయా? అప్పుడు ఒక షర్ట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఒక షర్ట్ ఉంది. అప్పుడు ఒక చాక్లెట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఆ చాక్లెట్ ఎంత ఉంది. అప్పుడు ఒక బిస్కెట్ ఎంత కొన్నాం, పావలాకి 10 పైసలకు కొనే రోజుల నుంచి ఈ రోజు ఒక బిస్కెట్ ఎంత కొంటున్నాం. అంటే ప్రతి దానికి ఒక వాల్యూ కూడా కాలం గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంది తప్పించి తగ్గట్లేదు. అలాగే షేర్ మార్కెట్ వాల్యూ కూడా కాలం గడిచే కొద్దీ పెరుగుతుంది తప్పించి తగ్గదు. చాలామంది అనుకుంటారు మార్కెట్ పడిపోతుంది, నష్టాలు వస్తాయి అని చెప్పేసి. ఎప్పుడు నష్టాలు వస్తాయి? ఈరోజు పెట్టేది తీసేస్తాం అనుకోండి, నష్టం వస్తుంది. ఈరోజు పెట్టి ఒక 10 సంవత్సరాల తర్వాత తీస్తాం అనుకోండి, కంపల్సరీగా వ్యాల్యూ పెరిగే ఉంటుంది తప్పించి తగ్గదు అనమాట. అది మార్కెట్ తాలూకా కండిషన్. ఫ్యూచర్ కోసం ఆలోచించి, అంటే ఒక 5 సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళు, లేదా ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు పుట్టారు, ఇది 2 ఏళ్ళు, ఇది ఒక 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను దానికోసం ఏదైనా కూడబెట్టి ఉంచాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి బాగా సెట్ అవుతాయి అన్నమాట. మీరు నెల ఒక 100 రూపాయలు పెట్టచ్చు, 500 పెట్టచ్చు, మినిమం 250 రూపాయలు స్టార్ట్ చేయొచ్చు. 250 నుంచి 500, 1000, 5000, 10,000, 1,00,000, 10 లక్షలు మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. మంత్లీ ఎంతైనా పెట్టుకోవచ్చు. లేదు నా దగ్గర ఎంతే డబ్బులు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి, పాప కోసం మా అమ్మాలు ఇచ్చారు, మా అమ్మమ్మలు ఇచ్చారు, తాతగారు ఇచ్చారు, పెట్టమంటున్నారు, అటువంటి డబ్బులు ఏమైనా ఉన్నాయి, అటువంటివి ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, లేదా ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మొత్తము మేము అందులో నుంచి తీయమని అనుకుంటే మీరు అటువంటి వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సిప్ అంటే ఏంటంటే? సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ ఒకే డేట్కి మనం అనుకున్న అమౌంట్ ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి నెల ఒక 1000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను ప్రతిసారి బ్యాంకుకి వెళ్ళి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి రావాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో బ్యాంకుకి ఫస్ట్ వెళ్ళి, సార్ నాకు ఇలా సిప్ చేద్దాం అనుకుంటాను, ఒక 1000 రూపాయలు నా అకౌంట్ నుంచి కట్ చేసి సిప్ చేయండి అని చెప్పేసి చెప్తే వాళ్ళే ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ 1000 రూపీస్ కట్ అయ్యేటట్టు చేసేసి కండిషన్స్ పెట్టేస్తారనమాట. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా 5వ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు 10వ తారీఖు మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా 1000 రూపాయలు కట్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ మన పేరు మీద ఇన్వెస్ట్మెంట్ అయిపోతూ ఉంటుంది. అలాగా ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వదిలేసాం అనుకోండి, దాని వాల్యూ అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే గూగుల్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, సిప్ 1000 రూపాయలు పెట్టండి, ఇయర్స్ దగ్గర 30 ఇయర్స్ లేదా 360 మంత్స్ పెట్టండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 6, 8, 9, 10, 11, 12, 15 అలాగా రకరకాల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి. రిటర్న్ ఎంత వస్తుందో చూసుకోండి. ఇన్ జనరల్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో గూగుల్ రిటర్న్స్లో వేయాలనుకుంటే సిప్ వాల్యూ 1000 రూపీస్ వేయండి, మంత్స్ దగ్గర 360 మంత్స్ పెట్టండి, అంటే 30 సంవత్సరాలు కడతాను అన్నట్టు పెట్టండి. అంటే మీ పిల్లలు ఇప్పుడు పుట్టారనుకోండి 1 ఇయర్, 30 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇద్దాం అనుకుంటే 360 మంత్స్ అని పెట్టండి. రిటర్న్స్ దగ్గర 6% పెట్టండి, 9 పెట్టండి, 12 పెట్టండి, 15 పెట్టండి, 18 పెట్టండి, 18 వరకు మ్యాక్సిమం పెట్టండి. ఒక్కొక్క దానికి ఎంత వాల్యూ వస్తుందో మీ టోటల్ వాల్యూ చూడండి. ఎందుకంటే మినిమం 6% వచ్చినవి ఉన్నాయి, మ్యాక్సిమం 18% దాటి వచ్చినవి కూడా ఉన్నాయి, కానీ మనం మ్యాక్సిమం 18 వరకే డిసైడ్ చేద్దాం. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఒక 24 ఇయర్స్ లేదా 26, 28 ఇయర్స్ లేదా 30 ఇయర్స్. 30 ఇయర్స్ లోపే కదా మ్యాక్సిమం మ్యారేజ్ అయిపోతుంది. ఆడవాళ్ళు అనుకోండి 25, మ్యాక్సిమం 18 to 25 మధ్యలోనే మ్యారేజ్లన్నీ అయిపోతాయి. అంటే మీరు మీ వైఫ్ పేరు మీద కట్టి మీ వైఫ్ రిటైర్ అయినంత, కంటే ఆమె రిటైర్ ఎప్పుడు అవుతుంది, 60 సంవత్సరాలకు రిటైర్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్నీ వయసు 25 సంవత్సరాలు, తను 60 ఏళ్ళకి రిటైర్ అవుతుంది. అంటే 60 నుంచి 25 తీసేయండి, 35 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్. 35 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ అంటే నియర్లీ 360 + 60 420 మంత్స్. మీరు అక్కడ పెట్టాల్సింది ఏంటంటే మంత్లీ 1000 రూపాయలు పెట్టండి, 420 మంత్స్ అని పెట్టండి. రేట్ ఆఫ్ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది 15% పెట్టండి. టోటల్ ఎంత వస్తుందో చూడండి. కావాలంటే దాన్ని నువ్వే క్యాలిక్యులేట్ చేయండి. ఆర్డీ క్యాలిక్యులేటర్ కానీ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, ప్లేస్టోర్లో కొట్టినా వస్తుంది, లేదంటే మీరు మామూలుగా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి కొట్టినా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీ క్యాలిక్యులేటర్, సిప్ క్యాలిక్యులేటర్ తీయదండి. సిప్ క్యాలిక్యులేటర్ అని పెట్టు, అది పెట్టాను. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1000 రూపీస్ పెట్టు, అంటే నెలకి 1000 రూపాయలు కడదామని అనుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% పెట్టు. అంటే ఇన్ జనరల్ ఏంటంటే 30 ఇయర్స్ టైంలో 12% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 years ఎన్ని సంవత్సరాలు కడతావు అన్నది. నీకు ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? 35 అని పెట్టు, క్యాలిక్యులేట్ కొట్టు, వాళ్ళకి చూపించు. 64 లక్షలు సంథింగ్. 64 లక్షలు సంథింగ్ కదా. నువ్వు ఇన్వెస్ట్ చేసింది ఎంత చూడు. 1000 రూపాయలు నెలకి. 1000 రూపాయలు అంటే టోటల్ నువ్వు ఇన్వెస్ట్ చేసింది ఎంత? టోటల్ ఇన్వెస్ట్ డిపాజిట్ అమౌంట్ ఇది 4,20,000. నువ్వు నీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 64 లక్షలు. అది అంటే కాంపౌండింగ్లో ఏమవుతుంది అని అంటే వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీలు కలిసి 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 అది బల్క్గా తయారవుతుంది అనమాట. అంటే 4 లక్షలు పెడితే 64 లక్షలు వస్తుంది. అది కూడా 4 లక్షలు ఒకసారి పెట్టట్లే, నెల 1000 రూపాయలు పెట్టుకుంటే వెళ్తున్నారు. 35 సంవత్సరాల్లో మీరు కట్టేది 4 లక్షలే, కానీ మీకు వచ్చేది 64 లక్షలు. అదే 1000 రూపాయలు కాకుండా పైన ఒక 2500, 3000 పెట్టు. 3000 పెడతాను. 3000 పెట్టు, క్యాలిక్యులేట్ చేస్తాను.
ఎంత వచ్చింది? 1,90,00,000 2 crores. 2 crores దగ్గర మనం డిపాజిట్ అది నేను అమౌంట్ 12 రేట్ ఆఫ్ లక్షలు. ఇంట్రెస్ట్ 12% పెట్టాను. మార్కెట్ బాగుంది అని అనుకుంటే 18% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదే ఇప్పుడు 3,000కి 18% పెట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే చూపించి వాళ్ళకి, క్యాలిక్యులేట్ చేసి చూపించి వాళ్ళకి 10 కోట్లు 10 crores ఇంట్రెస్ట్ బాగుండి ఇంట్రెస్ట్ మనం అన్ని బాగుంది అంటే సంవత్సరాలు ఉంచితే. మ్యూచువల్ ఫండ్స్ బాగుంది, మార్కెట్ పెరిగింది, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% వరకు వర్కౌట్ అయ్యింది. నెలకి జస్ట్ 3,000తో 35 years కట్టగలిగితే నియర్లీ 10 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం లేదు, మనం ఈరోజు పెట్టాము, నాకు కోటి రూపాయలు అయిపోయింది తీసేస్తాను, లేదా 30,000 పెట్టాను అది 27,000కి వెళ్ళిపోయింది తీసేస్తాను, పడిపోయింది మార్కెట్ నాకు పెరగట్లేదు అన్నట్టు మీరు ఎప్పుడు దూరకూడదు అనమాట. మీ విజన్ ఎప్పుడు లాంగ్ టర్మే. ఇప్పుడు ఒక ఇల్లు కడతాము, ఓకే, ఇల్లు కట్టి పునాదులు వేసేసి పిల్లర్లు వేసాము, వర్షం బోర్ను పడిపోతుంది, అసలు తగ్గట్లేదు, ఆగట్లేదు అన్నంత మాత్రాన మళ్ళీ ఆ పిల్లర్లు ఆ బేస్ అంతా పడగొట్టేసి మనం ఖాళీగా అయితే కూర్చోం కదా. అది ఏదైతే వర్కౌట్ అవ్వాలో ఇల్లు ఆ స్లాబ్ వేసి గోడలు కట్టి లోపల పెయింటింగ్లు వేసి ఆ ఇంట్లో దిగినంత వరకు వెయిట్ చేస్తాం కదా. అలాగే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఆ జర్నీ అంతా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ట్రైన్ జర్నీ వెళ్తుందండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం, ఎక్కడో దగ్గర ఒక వరంగల్ దగ్గర ఏదో సంథింగ్ ట్రాక్ బాగోలేక ట్రైన్ ఆపేశారు, ఒక 2-3 గంటలు ఆపారు. 2-3 గంటలు ఆపారని చెప్పేసి మనం దిగిపోం కదా. ఆ ట్రైన్ హైదరాబాద్ వెళ్ళినంత వరకు రీచ్ అయినంత వరకు మనం ఉండాల్సింది అందులో. అలాగే ఈ జర్నీ ఏదైతే ఉందో 35 years నువ్వు కడతానని చెప్పేసి దూరావు, 35 years కడతాను అనుకున్నప్పుడు 35 years వరకు అందులో ఉండు, జర్నీ చేయి, జర్నీ చేస్తూ ఉండు. అక్కడక్కడ మధ్య మధ్యలో ఏంటంటే అలా చేస్తూ ఉండే లాస్ట్ వరకు నాకు లాస్ వస్తుంది అని అనుకుని, నాకు లాస్ వస్తే నన్ను ఏం చేయమంటారని మీరు అడగచ్చు. బట్ ఎవ్రీ 3 yearsకో 5 yearsకో ఒకసారి మీ పోర్ట్ఫోలియో చూసుకోండి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా ఉందా లేదా, దాన్ని రీషఫుల్ చేయాలా, లేదంటే వేరే పోర్ట్ఫోలియోలకు మార్చాలా అనేది చూసుకొని బ్యాలెన్సింగ్ చేసుకోండి. అంటే కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ పనిచేస్తాయి, అంటే కొన్నిసార్లు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ బాగా పెర్ఫామ్ అవుతాయి, కొన్నిసార్లు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ బాగా పెర్ఫామ్ అవుతాయి. సో ఇదంతా మనకు నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అందుకే నేను అనేది మీరు బ్యాంకులకు వెళ్తే అక్కడ అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారన్నమాట. ఎవరి 3 yearsకి ఒకసారి 5 yearsకి ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి. వాళ్ళు అడుగుతా ఉండండి, సార్ ఇంకా మంచి రేట్లో ఏదైనా ఉంటే పెట్టండి, మార్చండి, లేదా ఇదే కంటిన్యూ చేద్దామని మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, లేదంటే అంటే వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది మాకు. సో మీరు అప్పుడు మీరు చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. ఓకే ఇది బాగుంటుందండి, మీరు కంటిన్యూ చేయండి, లేదు ఇది బాగోదు వేరే దానికి షిఫ్ట్ అయిపోయింది అని చెప్పడానికి ఒక చిన్న హోప్ ఉంటుంది అనమాట మీకు. సో దానివల్ల ఏంటంటే మీరు అసలు లాసెస్ కాదు, అసలు ప్రాఫిట్ని బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. అదే నేను చెప్పాలనుకున్నది. ఈ మెయిన్ ఈ సిప్ అంటే ఇంకేం లేదు, జస్ట్ మీరు మంత్లీ 250 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని మీకు కలిగినంత కట్టుకోండి. మొత్తం ఇందులో పెట్టండి అని అనట్లేదు, అలాగని అసలు పెట్టకండి అని అనట్లేదు. మీరు మీ మంత్లీ క్యాలిక్యులేషన్స్ వేసుకొని మీ మంత్లీ క్యాలిక్యులేషన్స్లో ఎంతైతే అమౌంట్ మీరు పెట్టగలనుకుంటారో అంత అమౌంట్ అయితే పెట్టండి. కాకపోతే ఈ నెల పెట్టి నెక్స్ట్ నెల తీసేస్తానంటే ఇది పెట్టుకోండి. ఈ నెల పెట్టి కాదు, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు తీసేస్తానన్నా కూడా కనీసం ఒక 3 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, కనీసం ఒక 10 ఏళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసి నేను ఉంచగలను అనుకుంటేనే ఇందులో దిగండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ₹1 వచ్చినట్టు కనిపిస్తుంది, తర్వాత ఒక 3 నెలల తర్వాత ₹1 పోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, అరే నేను పెట్టాను 3 నెలలు వెయిట్ చేస్తాను, నాకు ₹1 కూడా లాభం రాలేదు, తిరిగి నష్టం వచ్చింది ఏంటని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఆ టైంలోనే ఇంకా ఇన్వెస్ట్ చేసుకుంటూ దాన్ని ముందుకు నడుపుతూ ఉంటే మనకి యూనిట్ రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డే ఉందండి, మొన్నటిగా ఉన్న గ్రాము 24 క్యారెట్ 18,000 వరకు వెళ్ళింది. 18,000 వరకు వెళ్ళి 18,000లో ఉన్న వాళ్ళు అదే తర్వాత 2 రోజుల తర్వాత గ్రాము 16,000 పడిపోయింది. అంటే గోల్డ్లో 2,000 లాస్ చూసారు అనమాట. అంటే బంగారంలోనే లాస్ చూసారు వాళ్ళు. అలాంటిది మార్కెట్లో లాస్ ఉండవండి, ఉంటాయి. సో కానీ ఇక్కడ నేను అంటుంది ఏంటంటే 16,000కి వచ్చినప్పుడు కూడా అమ్మేయడం కాదు, ఆ 16,000కి తక్కువకి వస్తుంది కదా, తక్కువకి వస్తున్నప్పుడు కొనుక్కోండి. ఇప్పుడు బంగారం ఎలాగైతే 18,000కి వెళ్ళి 16,000కి వస్తే తగ్గింది కదా అని చెప్పి కొనేస్తాము, అలాగే మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ₹1,000 మనం ఏదైతే నెల ₹1,000 అనుకున్నాం, నెల 1000 మార్కెట్ తగ్గుతున్నా కూడా 1000 కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా తగ్గుతున్నప్పుడు కొన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం తక్కువ రేట్కి కొంటా ఉంటాము. ఎప్పుడైనా మార్కెట్ పెరిగింది అనుకోండి, ఇదంతా యావరేజ్ అయిపోయి మనకి డబల్ ద ప్రాఫిట్ వస్తుంది. అక్కడ అదే ప్లస్ అనమాట. యాక్చువల్గా నాకు దీని గురించి నిల్లు నాలెడ్జ్ అనమాట, ఈ మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ. మా ఆయన ఫస్ట్లో ఏం చేశారంటే ఒక 3 years బ్యాక్ అనుకుంటా ఇలానే ఇన్వెస్ట్ చేశారు. నాకు చెప్పారు ఇన్వెస్ట్ చేశాక, తర్వాత నాకు చూపించారు ఇలా ఉంటుంది, దాన్ని నువ్వు చెక్ చేసుకోవచ్చు, మనకి అమౌంట్ పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్పారు. తర్వాత నేను 2 daysకో 3 daysకో కదా నేను చూశాను, 10,000 అంతా లాస్ కనిపించింది అనమాట. నువ్వు అన్నీ ఇలాగే డబ్బులు బాడు చేస్తావని చెప్పేసి మామూలుగా అవ్వలేదనమాట. నాకు తెలీదు దీని గురించి, ఇలాగ ఇన్ని సంవత్సరాలు ఉంచాలి,
ఇలా వస్తుందని. ఫస్ట్ డబ్బులు పోయినప్పుడు మనకి ఎలాగనిపిస్తుంది, బాధ, ఎంత కష్టపడటం డబ్బులు పోతాయి అన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత నాకు నచ్చ చెప్పి ధరణి ఇది ఇలా కాదు, ఎక్కువ ఇయర్స్ మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి ప్రాఫిట్ లభిస్తుంది, మనం ఈ రోజు పెట్టి రేపు తీసేస్తే దాంట్లో ఏమీ ఉండదు అని చెప్పారనమాట. మా ఆయన అయితే నర్సీపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తారండి. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరలో ఎవరికైనా మీకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలనుకుంటే అతను వాళ్ళ కొలీగ్స్ అయితే ఉంటారనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా. లేదు వేరే ఊర్లో ఉంటే మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంకులకు వెళ్ళినా కూడా వాళ్ళు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకో కామెంట్ అని నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. ఒకరు పెట్టారు, అన్న నాకు ఒక డౌట్ ఉంది అబౌట్ సేవింగ్. నేను మీ నుండి రిప్లై వస్తుంది అని ఆశిస్తున్నా. నా శాలరీలో ఒక 40% సైట్ లోన్ కింద కటింగ్ కి వెళ్తుంది. ఇన్ యువర్ ఒపీనియన్ ఇది సేవింగ్ కిందకి వస్తుందా లేదా ఇది ఇదేంటి ఇది కాసుటి ఇది కాకుండా సేవ్ చేయాలంటే చేయలేకపోతున్నాం అసలు, లైక్ సిప్పార్ గోల్డ్. సో మీ సజెషన్ కోసం వెయిటింగ్. అంటే గోల్డ్ అంటే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇంకా పర్టికులర్గా, బట్ ఆ ల్యాండ్ ఎప్రిషియేట్ అయితే పర్లేదు, బట్ ఎప్రిషియేట్ అవ్వకుండా అది అలాగే రేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం పెట్టినంత ఇన్వెస్ట్మెంట్ లాసే కదా. ఇప్పుడు నేను ఉన్నాను 2021లో ఒక ల్యాండ్ తీసుకున్నాను, క్యాష్ ఇచ్చే కొన్నాం, బట్ ఇప్పుడు వరకు దానికి రూపాయి పెరగలేదు. కొనుక్కున్న రేటుకి మనం అమ్మేద్దామన్నా కూడా బయర్స్ లేరు. సో అటువంటి ప్రాపర్టీస్లో మీరు స్టిక్ అయిపోయే కంటే మంచిగా గ్రోత్ ఉన్నది ఎక్కడైనా అంటే మంచిగా మార్కెట్ పెరుగుతుంది, గ్రోత్ ఉన్నది ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయకండి. ఎక్కడైతే మంచిగా పొటెన్షియల్ ఉంటుందో, అంటే ఇప్పుడు సిటీస్లో కానీ లేదంటే ఇప్పుడు టౌన్స్లో కానీ ఆ ఊరు లోపల ఖాళీగా ఇల్లు స్థలాలు ఉంటాయి చూసారు, అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఊరికి ఎక్కడో చివరిగా దూరంగా ఉన్న వాటిలో మ్యాక్సిమం వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ గ్రోత్ ఉండదో మనకు తెలియదు. పర్టికులర్గా అటువంటి వాటిని మనం అంటే అటువంటి వాటికి మనం కొద్ది దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఎవరు ఇల్లు కట్టరు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేసి బుక్ అయిపోయే కంటే ఆ డబ్బుల్ని మీరు బ్యాంకులోనో ఫిక్స్డ్ డిపాజిట్లో ఆర్డీలో లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని లేదా గోల్డ్ సిప్ ఏదో ఒకటి చేసుకోండి బెస్ట్. సో ఇంకా కామెంట్స్ అన్ని ఇవే వచ్చాయండి. అందరూ సిప్పులు మ్యూచువల్ ఫండ్స్ లు ఎందులో పెడితే మంచిది అందరూ అవే అడిగారు అనమాట. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కానీ ఎవరు పెట్టినా ఎంత అమౌంట్ పెట్టినా కానీ టార్గెట్ అయితే ముందే ఫిక్స్ అయిపోండి. లాస్ వస్తుందా లాభం వస్తుందా అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే మీరు జర్నీ ఎన్ని సంవత్సరాలు మీరు కంటిన్యూ చేస్తారు, 3 ఇయర్సా 5 ఇయర్సా 10 ఇయర్స్, ఫస్ట్ అయితే ఫిక్స్ అయిపోండి. అన్ని సంవత్సరాలు కట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోండి. అన్ని సంవత్సరాలు కడతామంటేనే అందులో దూరండి. ఈ నెల 1000 రూపాయలు కట్టిస్తాను, నెక్స్ట్ మంత్ లేవు నేను ఆగిపోతాను, తర్వాత 3 నెలలు కడతాను, తర్వాత 6 నెలలు కడతాను, లేదంటే తర్వాత సంవత్సరం తర్వాత తీసేస్తాను, ఇలాంటివి ఏవి ఫిక్స్ అవ్వకండి. కడతానంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ కడతాను అనుకుని దిగండి, ఎవ్రీ మంత్ కట్టుకుంటూ వెళ్ళండి. లేదంటే పూర్తిగా కట్టడం మానేయండి. ఎందుకంటే ఒక 1000 రూపాయలు కట్టి దాని లాస్ చూసేసి దాని మీద నెగిటివిటీ తెచ్చుకునే కంటే లాభమా నష్టమో ముందే మనం డిసైడ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు మనం ఇప్పుడు ఒక డిగ్రీ ఉంది 3 ఇయర్స్ చదువుతాం అనుకునే దిగుతాం కదా, అమ్మ నా వల్ల కష్టం అనుకుని చెప్పేసి సంవత్సరం తర్వాత మానేస్తే మన కెరీరే పాడైపోతుంది. అలాగే ఇది కూడా అంతే, ఒక 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుని దిగి 1 ఇయర్ తర్వాత ఆపిస్తాం అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనేది మధ్యలో బ్రేక్ అయిపోతుంది, దాంట్లో మనకి ప్రాఫిట్స్ అనేవి సరిగ్గా కనిపించవు. లాంగ్ టైం మినిమం 5 ఇయర్స్ అనుకుంటేనే ఇందులో పెట్టండి. ఇందులో రిటర్న్స్ అయితే చాలా బాగానే ఉంటాయి, ఎందుకంటే మేము కూడా పెట్టాం కాబట్టి. సో ఇది అండి మీ అందరి యొక్క కామెంట్స్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మా ఆయనకి చెప్తాను, అతనికి మ్యాక్సిమం తెలిస్తే మీతో షేర్ చేస్తారు కంపల్సరిగా. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా. బాయ్ బాయ్.